భగత్ సింగ్ స్ఫూర్తితో విద్య వైద్య ఉపాధి అవకాశాలకై పోరాడదామని టీఏజీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు రవికుమార్ పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, సిఐటియు, టీఏవీఎస్ ద్వారా ఐద్వా ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో నిర్వహించిన ర్యాలీకి ఆయన హాజరయ్యారు. ఇక భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవ్ చిరుప్రాయంలోనే బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఎదురు నిలిచి పోరాడారని కొనియాడారు. ఇక భారతదేశ స్వాతంత్ర్యంకై భారతదేశంలో సమాజాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో పోరాడి ఉరికొయ్యలపై ఉయ్యాలలోకిన యువకోశులన్నారు. ఇక విద్యార్థులు, యువజనులు, దేశభక్తియుత పౌరులందరూ కూడా భగత్ సింగ్ బాటలో నడవాలని, హక్కుల సాధనకై పోరాటాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈరోజు మనం భగత్ సింగ్ వర్ధంతి సభని ర్యాలీని చాలా జయప్రదంగా జరుపుకున్నాం. ఇందులో పాల్గొన్న వాళ్ళందరికీ అభినందనలు. రానున్న రోజుల్లో కామ్రేడ్ భగత్ సింగ్ యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి యువకులందరూ ఆ ఆదర్శాల కోసం, ఆ విప్లవ ఆదర్శాల కోసం, ఆ ఆశయాల కోసం అంకితం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ భారతదేశానికి అనేక మంది విప్లవ యోధులు, భగత్ సింగ్ వారసులు, ఆజాద్ చంద్రశేఖర్ వారసులు, సుత్తరయ్య వారసులు, కుమరం భీం వారసులు, అల్లూరి సీతారామరాజు వారసులు ఎంతో మంది అవసరం ఉంది. వారందరూ కూడా కదిలి ఈ దోపిడీ వ్యవస్థని ఒకటి వేళలో పెక్కలించి యుద్ధాలు లేనటువంటి, ప్రపంచ శాంతి ఉన్నటువంటి, యుద్ధాల ద్వారా ఈ ప్రపంచ ప్రజలు నష్టం పోకుండా ఉండేటువంటి సమాజం కోసం, పెట్టుబడిదారుల, భూస్వాముల దోపిడీ లేనటువంటి సమాజం కోసం మనం ఈ దేశంలో సోషలిజం కోసం సాధించాల్సినటువంటి అవసరం ఉంది. భగత్ సింగ్ కలగలన్న సమాజం అది సోషలిస్టు సమాజం. ఎందుకంటే ఆయన నిర్మించినటువంటి సంస్థ పేరు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ. కాబట్టి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ ద్వారా ఆయన సోషలిజానికి కట్టుబడి ఉన్నట్టుగా ప్రకటన చేశాడు. కాబట్టి ఆయన ఆశించినటువంటి సోషలిస్టు రాజ్యాన్ని, ఆయన ఆశించినటువంటి యుద్ధాలు లేని మన ప్రపంచాన్ని మనం సాధించాలి. అందుకోసం మనం ఎంతకైనా సరే త్యాగాలకు సిద్ధం కావాలి. మనం ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చదువుతూ పోరాడాలి, చదువుపై పోరాడాలి. యువకులందరూ కూడా ఆ రకమైనటువంటి సమతా రాజ్యం కోసం పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనందరం ప్రతిజ్ఞ బోలుతూ